హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ప్రజెంట్ అయితే మాకు ఇప్పుడు కరెంట్ ఆఫ్టర్నూన్ అవుతుంది. విహాన్ స్కూల్ టైమింగ్ పికప్ టైమింగ్ అయింది. అండ్ బై ది వే పృథ్వీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే ఉన్నాడు ఈరోజు. సో ఇప్పుడు వెళ్ళి విహాన్ అయితే పిక్ చేసుకోవాలి. నైట్ యాక్చువల్గా మార్నింగ్ పృథ్వీ పంపించాడు స్కూల్కి. నేను లేవలేదు. నిన్న నైట్ ఆల్మోస్ట్ 3 అయింది. నాకు నిద్రనే పట్టలే. అది ఎందుకు అనేది అంటే నేను రీజన్ షేర్ చేసుకుంటాను మీతోని. ఏమో ఈ మధ్యలో కొంచెం టెన్షన్గా ఉంది, భయంగా ఉంది అంతా. పృథ్వీ వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఇద్దరం వచ్చాం పికప్ చేసుకోవడానికి. విహాన్ హ్యాపీ ఫీల్ అవుతాడు కొంచెం. సరే చేద్దులే. Okay, yeah. Let me help. 1 minute. No, Papa, it's mine. Huh? ఈరోజు పోయినట్టే మనం ఇక ఇంట్లోకి. మనకు డైలీ ఇదే కదా. వావ్, గుడ్ జాబ్ ఇయాన్. చలో నా షర్ట్ తడిచిపోతుంది. గంగ నెత్తి మీద పెట్టుకున్నట్టే నువ్వు అయితే. స్టార్ట్ చేసినావు కదా నీ బుక్స్ స్టడీ? ఇప్పుడు స్టడీ టైం కాదు, ఇది ఇప్పుడు లంచ్ టైం. What is this, Papa? Yes. What is this? It's a tunnel. Tunnel. Diet anno? It's okay. 40 calories hai. So it's okay. కాస్కోకి వెళ్తున్నాము. సో కొన్ని గ్రాసరీస్ కావాలి. సో అందుకే వెళ్తున్నాము. జపాన్లో అయితే పీక్ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. లిటరలీ అసలు ఆఫ్టర్నూన్ టైం అయితే వెళ్ళడానికి అసలు ఇదే లేదు, అంటే వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. విహాన్ని స్కూల్ నుంచి పిక్ చేసుకోవాలి. అదొక్కదానికి మేము బయటికి వెళ్తున్నాం అంతే. వెళ్తే ఈవినింగ్స్ ఆర్ ఎల్స్ మార్నింగ్. చుట్టూ సముద్రమే కాబట్టి హ్యూమిడ్ ఎక్కువ ఉంది. సో ఆ వేడిని మేము ఎక్కువ ఫీల్ అవుతాం. అందుకే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా వెన్ కంపేర్ టు ఇండియా. బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతుంది, తొందరగా డిహైడ్రేట్ అయిపోతుంది. బయటికి రాగానే స్టిక్కీ అయిపోతూ ఉంటది మన స్కిన్ అంతా. సో ఇండియాకు ఇక్కడికి అదే కంపారిజన్. టూరిస్ట్ వాళ్ళు ఒకవేళ ఎవరైనా వస్తున్నారు ఈ సీజన్ లో మాత్రం, అంటే సమ్మర్ సీజన్ లో వస్తున్నారంటే కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి. లైక్ యూవీ ప్రొటెక్షన్ అంబ్రెల్లా ఉంటుంది. సో అదొకటి. అండ్ ఇక్కడ కూలింగ్ షీట్స్ ఉంటాయి. సో అది మనం పెట్టుకుంటే కొంచెం కూల్ గా ఉంటది. అండ్ వాటర్ తాగుతూ ఉండండి. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎవ్రీథింగ్ ఏది ఎక్కినా కూడా ఏసీస్ ఉంటాయి కాబట్టి అంత మనకి ఇది ఉండదు. బట్ అవుట్డోర్ లో ఉంటే మాత్రం ఫుల్ ఎండలు ఉంటాయి. ప్రిపేర్ అయ్యి రండి దానికి ముందే. కాటన్ క్లోత్స్, సన్ స్క్రీన్స్, చాలా లైట్ వెయిట్ కాటన్ క్లోత్స్ అలాంటివి మీరు బెటర్ వేసుకుంటే మీకు కూడా కొంచెం ఏమంటారు రిలాక్స్ ఉంటుంది. అదర్వైజ్ చాలా ఇరిటేషన్ ఉంటుంది ఇక్కడ సమ్మర్. అది కూడా ఇంపార్టెంట్. అది మీకు ఉంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది. అలా సమ్మర్స్ అయితే కొంచెం కష్టమే ఇక్కడ తిరగడం. ఒకవేళ వస్తే మాత్రం పర్ఫెక్ట్ టైం వచ్చేసి అక్టోబర్ నవంబర్ బాగుంటుంది. ఆటమ్ సీజన్ కాబట్టి అప్పుడు మరీ చల్లగా ఉండదు, మరీ ఎండగా ఉండదు. మైల్డ్ నార్మల్ టెంపరేచర్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే మా ఎండ బట్టి మీకు ఏమనిపిస్తుంది, ఏ టైం అవుతుంది అనిపిస్తుంది? జనరల్ గా 4 o'clock అవుతుంది అన్నట్టుంది కదా, కానీ యాక్చువల్గా అయితే 6 o'clock అవుతుంది. మాకు ఆల్మోస్ట్ 6:05 అవుతుంది. సో చూడండి 6:05కి కూడా ఇంత ఎండ ఉంది. అండ్ మార్నింగ్ నేను చెప్పాను కదా, లైక్ ఒక
థింగ్ తోని నేను కొంచెం అంటే ఆలోచనలో పడి కొంచెం నిద్ర వస్తలేదు అన్నాను కదా. సో అదేంటంటే July 5th రోజు జపాన్లో ఒక పెద్ద సునామీ వస్తుందని చెప్పేసి తను అంటే తన పేరు తత్సుకి, రియో తత్సుకి కదా, రియో తత్సుకి తను ప్రిడిక్ట్ చేసింది అనమాట. సో అది విన్న కాడి నుంచి అంటే తను చెప్పిన మోస్ట్లీ నిజమైనవి. లైక్ ఎలా అంటే 2011లో ఒక పెద్ద సునామీ వచ్చింది జపాన్లో. అప్పుడు కూడా తను ముందే 5 years ముందే తను ప్రిడిక్ట్ చేసి లైక్ అది బుక్లో రాసి తను పబ్లిష్ చేసింది. మాంగా బుక్ తను అంటే హ్యాండ్ పెయింటింగ్ చేసి ఆ మాంగా బుక్ని పబ్లిష్ చేసింది. ఆఫ్టర్ 5 years తను చెప్పిన ఇయర్ అండ్ మంత్లోనే సునామీ వచ్చింది అప్పుడు. అండ్ కోవిడ్ కూడా వస్తుందని చెప్పేసి తను ముందే ప్రిడిక్ట్ చేసింది. అంటే తను తను ఎలా ప్రిడిక్ట్ చేసి అంటే తనకి డ్రీమ్స్ వస్తాయంట. తనకు వచ్చే డ్రీమ్స్ ని తను ఆర్ట్ రూపంలో డ్రా చేసి అది తను పబ్లిష్ చేస్తూ ఉంటది. సో అలా తను చేసిన బాబా వంగా అనే పేరుతో తను చాలా ఫేమస్ అయింది. అంటే సో అదొక 2011లో కూడా ఒక పెద్ద సునామీ వస్తుందని చెప్పి ప్రిడిక్ట్ చేసింది. కోవిడ్ వస్తుందని చెప్పేసి కూడా తను ముందే ప్రిడిక్ట్ చేసింది. అండ్ ప్రిన్సెస్ డయానా తెలిసే ఉంటుంది మోస్ట్లీ. సో తను ఎలా చనిపోతుందో కూడా బిఫోర్ ఓన్లీ షీ ప్రిడిక్టెడ్ అండ్ రోట్ ఏ బుక్. సో ఆ తర్వాత ఆ ఎగ్జాక్ట్ అంటే తను ఎలా ప్రిడిక్ట్ చేసిందో అదే టైంకి అదే సిచ్యువేషన్ కూడా రాసింది. లైక్ ఇలా ఫ్లాష్ లైట్స్ ఇలా అవుతుండగానే షీ విల్ డై అని. సో సేమ్ తను ఎలా మరణించబోతుందో తను ముందుగానే తను ప్రిడిక్ట్ చేసి సేమ్ అలాగే రాసింది. సో అది కూడా నిజమైంది. సో ఇలా తను రాసిన మోస్ట్లీ నిజమైనాయి అన్నమాట. 2021లో ఒక బుక్ రిలీజ్ చేసింది. సో దట్ దాంట్లో ఏం రాసిందంటే తను లైక్ 2025 July 5th షీ మెన్షన్ డేట్ అంత ప్రిసైజ్ గా దట్ ఒక పెద్ద సునామీ రాబోతుంది, దానివల్ల చాలా మంది చనిపోతున్నారు అండ్ జపాన్ కి చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది దాని ద్వారా అని చెప్పేసి తను రాసింది. అలా రాసింది అండ్ షీ పబ్లిష్ చేసింది కదా. సో అది కొంచెం నాకైతే అది విన్న కాడి నుంచి కొంచెం భయం అవుతుంది, ఇండియాకి వెళ్ళిపోవాలా అని అనిపిస్తుంది. మళ్ళీ గవర్నమెంట్ అఫీషియల్స్ ఇక్కడ ఏమంటున్నారంటే లైక్ అది జస్ట్ ప్రిడిక్షనే, అది ఏం కన్ఫర్మ్ కాదు అనేసి అంటున్నారు. బికాస్ సైంటిస్ట్ కూడా ఎవరు ఇంత లైక్ అక్యురేట్ గా ప్రిడిక్ట్ చేయలేరు. ఎర్త్ క్వేక్స్ అయితే ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఫస్ట్ థింగ్ అది వచ్చే జస్ట్ 1 minute బిఫోర్ అలా మనం ఏమైనా ప్రిడిక్ట్ చేస్తే అలర్ట్ మెసేజ్ వస్తాయి, అంతేగాని మరి 1 year 6 months బిఫోర్ అలా మనం ఏది మనం కరెక్ట్ గా చెప్పలేము. సో ఎర్త్ క్వేక్ కెన్ హ్యాపెన్ ఎట్ ఎనీ టైమ్. సో అది గవర్నమెంట్ అఫీషియల్స్ అలా చెప్తున్నారు. తను రాసింది ఆ బుక్ ఎంత ఫేమస్ అయిందంటే తను ఆల్మోస్ట్ హాంకాంగ్, చైనా అండ్ వేరే అదర్ కంట్రీస్ నుంచి టూరిస్ట్ వస్తారు కదా జపాన్ కి. ఈ మొత్తం ఇయర్ లో ఓన్లీ ఈ జూలై మంత్ కి టూరిస్ట్ 80% ఫ్లైట్ టికెట్స్ అన్ని క్యాన్సిల్ చేశారంట, లేదంటే పోస్ట్ పోన్ చేసుకున్నారంట ఈ న్యూస్ విన్నాక. సో తను అంత బాగా వైరల్ అయింది. సో మేబీ నమ్ముతున్నారు బికాస్ తను ఆల్రెడీ చెప్పిన రాసిన నిజమైంది కాబట్టి జనాలు అందరు నమ్ముతున్నారు దట్ అవుతుందేమో అనేసి. చాలా మంది రావట్లేదు జపాన్ కి. నాకు లిటరలీ కొంచెం భయం అవుతుంది. అట్ ద సేమ్ టైం అది ప్రిడిక్షనే కదా, గవర్నమెంట్ అంతా ఆఫీషియల్లీ మనకి ఏం అనౌన్స్ చేయలేదు కదా. అండ్ నాకు కొంచెం ట్రస్ట్ కూడా ఉంది జపాన్ ఒక టెక్నాలజీ, హౌస్ కన్స్ట్రక్షన్ అండ్ వాళ్ళు ముందే లైక్ ప్రిపేర్ అయి ఉంటారు. అండ్ మేము కూడా బై ది వే ప్రిపేర్ అవ్వాలి. అండ్ జపాన్లో ఉన్న వాళ్ళు ఒకవేళ ఈ వీడియో చూస్తే మాత్రం మీరు డెఫినెట్గా ప్రిపేర్ చేసుకోండి. ఎమర్జెన్సీ కిట్ అనేది కంపల్సరీగా ఇంట్లో పెట్టుకోండి. అండ్ మేము కూడా అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. ఇదనే కాదు, ఇన్ జనరల్గా ఎప్పుడైనా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ కదా, మనకు ఆల్రెడీ ముందే తెలుసు జపాన్లో ఎర్త్ క్వేక్స్ చాలా కామన్ అనేసి. సో మనం ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు కూడా సేఫ్. సో నాకు కూడా అదే అనిపిస్తుంది. సో నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఎమర్జెన్సీ కిట్ గురించి ఆలోచించలేదు, కానీ ఇప్పుడు నేను రీసెంట్ టైమ్స్లో చాలా ఆలోచిస్తున్నాను. డెఫినెట్గా నేను అది ప్రిపేర్ చేసుకుంటా. ఈ 1-2 daysలో అయితే నేను ఎమర్జెన్సీ కిట్ ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ నేను అది ఏమేం థింగ్స్ ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆ లిస్ట్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను, చూడండి. సో అది విన్న కాడి నుంచి కొంచెం నాకు కూడా డిస్టర్బింగ్గా
ఉంది. అండ్ ఇప్పుడు ఆ డేట్ కూడా రాబోతుంది కదా, అవుతుందో అవ్వదో కన్ఫర్మ్ గా తెలియదు. గవర్నమెంట్ కూడా ఏమి కరెక్ట్ గా చెప్పట్లేదు. మా ఆఫీస్ లో నేను మా ఫ్రెండ్స్ ని అడిగిన, కొలీగ్స్ ని అడిగిన, అండ్ వియాన్ స్కూల్లో కూడా అడిగాను అనమాట. సో వాళ్ళు కూడా కన్ఫర్మ్ గా నేను ఏం చెప్పలేము, బట్ బియాండ్ ద సేఫర్ సైడ్ మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి దేనికైనా అని చెప్పేసి వాళ్ళు ఇది ఒక్కటే అంటున్నారు. సో అందుకని చెప్పేసి మేము కూడా ప్రిపేర్ అవుదాము, వర్స్ట్ కేస్ కి ప్రిపేర్ అవుదాం. ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో చాలా మంది దీని గురించే మాకు పంపుతున్నారు అనమాట మెసేజ్. ఇట్లా వస్తుందంట కదా, బాబా వాంగా ఇలా ప్రిడిక్ట్ చేశారు కదా, మీరు అక్కడ ఉన్నారు కదా, మీరు వచ్చేయండి ఇండియాకి, సేఫ్ గా ఉండండి అని చాలా మంది అంటున్నారు. చాలా థ్యాంక్ యూ. అసలు మా వాళ్ళు కూడా మమ్మల్ని అన్ని మాటలు అనలేదు, కానీ ఈ న్యూస్ విని ఎవరైనా మాకు అంటే మా ఫాలోవర్స్ అయినా మా ఎవరైనా అలా చూసి మాకు అసలు రీల్ షేర్ చేసి ప్లీజ్ మీరు ఇండియాకి వచ్చేయండి ఆ టైంకి అని చెప్పేసి అంటున్నారు. మమ్మల్ని కూడా ఇంత కేర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అని అయితే మాకు ఒక హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళని కూడా అడిగిన అనమాట, ఇట్లాంటిది ఇట్లా వస్తుందంట కదా అని. అంటే వాళ్ళు కూడా కొంచెం అవేర్ అయి ఉన్నారు దీని గురించి, ఇట్లా వంగా అని వాళ్ళు కూడా అతను షేర్ చేసేళ్ళు. అండ్ నేను వాళ్ళని అడిగిన అనమాట, అంటే ఒకవేళ అట్లా వస్తే నువ్వు ఏం చేస్తావు అని చెప్పి నేను అడిగితే తనైతే ఫ్రీ అంటే క్యాజువల్ గా అందరం కలిసి మునిగిపోదాం, అందరం కలిసి చనిపోదాం అని చెప్పేసి క్యాజువల్ గా అంటున్నారు. కానీ అమ్మా ఇట్స్ నాట్ దట్ ఈజీ. అలాంటి సిచ్యువేషన్ వస్తే రావద్దనే అనుకుంటున్నాను నేనైతే. లిటరలీ ఆ న్యూస్ విన్నా కానీ అండ్ ఆ డేట్ దగ్గరకు వస్తుంది. సో అందుకే నాకు కొంచెం నైట్ నిద్ర పట్టట్లేదు లిటరలీ. అంటే ఒకవేళ ఇప్పుడే వస్తే ఎలా, ఒకవేళ నేను ఇంకా ఏం ప్రిపేర్ అయ్యలేను కదా, ఒకవేళ ఎపి సెంటర్ మా ఇంటి దగ్గర ఐ మీన్ మా సిటీలోనే ఆర్ఎల్స్ మా చుట్టుపక్కల సిటీలోనే ఉంటే అంటే ఏమో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి దీని ద్వారా నాకు. అండ్ అందుకే కొంచెం డిస్టర్బింగ్ గా ఉంది నా మైండ్ అంతా. మనం చేసే పనులు మనం చేస్తూ ఉండాలి, జస్ట్ మనం ప్రికాషన్స్ తీసుకొని ఉండాలి అంతే. ఒకవేళ వర్స్ట్ వస్తే యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్, దట్స్ ఇట్. అలా మేమైతే మా మైండ్ సెట్ ని ప్రిపేర్ అవుతున్నాం. అది అవుతుందా లేదా కూడా మాకు తెలీదు, అవ్వదని అనుకుంటున్నాం, మళ్ళీ చెప్పలేం అవుతుందని కూడా అనిపిస్తుంది. ఇక్కడ జపాన్ లో మనకి మనుషులతో ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ యాక్సిడెంట్స్ అయినా చాలా తక్కువ అవుతా ఉంటాయి ఇక్కడ. అండ్ ఏమంటారు, థెఫ్ట్ అయినా ఏదైనా లైక్ జనరల్ గా అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో అలాంటి దాంతో ఎక్కువ ప్రాబ్లం ఇక్కడ లేదు. కానీ డిజాస్టర్స్ లైక్ న్యాచురల్ డిజాస్టర్ అది ఎవ్వరేం చేయలేరు, దాన్ని అయితే ఎలా ఆపలేరు. ఇక్కడ జనాలు చాలా పొలైట్ ఉంటారు, ఒకరికొకరు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. చాలా మంచిగా ఉంటది కంట్రీ అయితే. అండ్ డిసిప్లైన్ గా ఉంటది అండ్ టైమింగ్ సెన్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటది. అది ఒక్కటి మాత్రం అనిపిస్తుంది లైక్ న్యాచురల్ డిజాస్టర్స్ ఒక్కటే ఈ కంట్రీకి ఒక డ్రాబ్యాక్ అనిపిస్తుంది. బట్ స్టిల్ వాళ్ళు అలా డ్రాబ్యాక్స్ ఉన్నా కూడా దే నెవర్ థింక్ దట్ ఈస్ యాజ్ అ డ్రాబ్యాక్. సో చాలా మంచిగా డెవలప్ చేసుకున్న కంట్రీ. అలా చూసుకుంటే ఎక్కడ సేఫ్ లేదు. ఇది బెదిరి అంటే దీనికి భయపడిపోయి మీరు రాకుండా ఉండడము సంథింగ్ అలా అయితే చేయకండి. బట్ ఇది కూడా ఉంటది అని అయితే నేను చెప్పి మీకు ముందే అలర్ట్ చేస్తున్నాను అంతే. స్కిన్ కావాలి, వైట్ కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, స్కిన్. నీ బర్త్డే ఎప్పుడు? నీ బర్త్డే తీసుకుంటారు. ఫిష్ 4000 ఎన్నంత. ఎన్ని గ్రామ్స్ ఉంటుంది అందాజా? ఇదా 1 kg. 1 kgకి 1 kg 4000 yen. అది ఫిష్, అది స్వీట్ కాదు. ఫిష్ కావాలా? తిననే తిను, కావాలంటూ వీళ్ళ స్కూల్లో ఇస్తే అట్లనే వదిలేస్తాను. లడ్డు సే హలో. ఇక్కడ చూడు, హలో అను, హలో అను. I'm fine, thank you. స్ప్రెడ్స్ ఉంటుంది. ఏం కావాలి నీకు? చాక్లెట్ తింటే ఇది అయితే తెలిసింది. మళ్ళీ అడుగుతాను. మేమేం తీసుకున్నామంటే డిటర్జెంట్,
బ్లూబెర్రీస్, సమ్ మ్యాంగోస్, Mama. బెండకాయలు, Mama. స్వీట్ కార్న్ అండ్ 1 షాట్. Good job. So many, Mama. సో మెనీ తీసుకున్నామా? Blueberries. ఇంకేమున్నాయి చెప్పు. What did Do you like mangoes? Yes. Mama. బ్లూబెర్రీస్ అండ్ మ్యాంగోస్ విహాన్ ఫేవరెట్. అవును అవును. I know. ఇది బాగుంటుంది. విచ్ ఈస్ మై ఫేవరెట్. Mama. ఇది ఇంత కూడా తినచ్చు. నువ్వు అది ఒట్టిగా తినడానికే తీసుకుంటాను. అది యాక్చువల్గా మిల్క్లో తినాలి. ఇది కూడా ఇష్టం. Okay. కావాలా విహాన్? ఇదేంటి? వాట్ ఇస్ దిస్? Strawberry. Strawberry. Okay, see strawberry on. స్ట్రాబెర్రీ లేదు. అబ్బా లేచేసినా వేసేసిండు, లిస్ట్లో వేసేసిండు బాబు. హ్యాపీ మమ్మ కిషి. ఐ లవ్ యూ మమ్మ. Give I me love you, strawberries. ఐ లవ్ యూ మమ్మ. Oh, are you, Mama? Mama. చలో. See you. Let's go. Bye bye. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ నౌ. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.